బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కి తెరపడింది. ఎట్టకేలకు దళపతి విజయ్ మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్నారు. ఇప్పటి వరకు ఊగిసలాటలో ఉన్న వీసీకే పార్టీ టీవీకేకి మద్దతు తెలుపుతూ అధికారికంగా లేఖని అందజేసింది. ఈ మద్దతుతో విజయ్ కూటమి బలం 118 దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గత 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకి ముగింపు పలికింది వీసీకే. టీవీకే కీలక నేత ఎమ్మెల్యే అధవ్ అర్జునకు వీసీకే అధినేత తిరుమావళవన్ మద్దతు లేఖని అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు కూడగట్టుకున్న విజయ్ ఇప్పుడు వీసీకే 2 సీట్లు కూడా తోడవటంతో మొత్తం 118 మంది ఎమ్మెల్యేల బలంతో పటిష్టంగా నిలిచారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి సిపిఐ, సిపిఎంలతో పాటు వీసీకే పార్టీ మద్దతు తెలిపాయి. మొత్తం 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో టీవీకే ఏకంగా 108 స్థానాల్ని కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేయగా 1 తీసేస్తే 107 సీట్లు టీవీకే వద్దున్నాయి. దాంతో కావాల్సినవి 11 సీట్లు. అందులో కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు, వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన చెరో 2 ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు తెలిపారు. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. కాసేపట్లో గవర్నర్ని విజయ్ కలిసే అవకాశం ఉంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఈ సస్పెన్స్ కి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకి దళపతి విజయ్ కి టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతూ వీసీకే పార్టీకి సంబంధించి అధికారికంగా మద్దతు తెలుపుతున్న లేఖని టీవీకే పార్టీకి సంబంధించిన నేతకి అందించారు. ఆ లేఖను కూడా మనం చూడొచ్చు. అర్జున అథవ్కి లేఖని అందిస్తూ తిరుమావగళన్ మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ లేఖతో మరి కాసేపట్లోనే దళపతి విజయ్ గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కలిశారు విజయ్ గవర్నర్ని. క్లియర్ మద్దతు తెలుపుతూ లేఖ లేదు అన్న కారణంగా వీసీకి సంబంధించిన మద్దతు లేఖ లేని కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి తెలపలేదు. ఇప్పటికే 3 సార్లు కలిశారు. ఇక ఈ రోజు 4వసారి మరోసారి గవర్నర్ని విజయ్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మరోపక్క టీవీకే పార్టీ అధినేత విజయ్ తన నివాసం నుండి బయలుదేరారు. అక్కడి నుండి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కలవబోతున్నారా, లేదంటే గవర్నర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళబోతున్నారా, లేదంటే మద్దతు తెలుపుతున్న వీసీకే పార్టీ నేతల్ని కలవబోతున్నారా అనేది కూడా సస్పెన్స్గా మారింది. ఇక ఫైనల్ గా తమిళనాడు రాజకీయాల్లో ఉన్న ఈ సస్పెన్స్ కి తెరపడింది. ఎట్టకేలకి వీసీకే పార్టీ మద్దతు కూడా తెలుపుతూ వారి లేఖని రిలీజ్ చేసింది. అది టీవీకే పార్టీకి సంబంధించిన అర్జున్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, ఎంతసేపట్లో విజయ్ గవర్నర్ని కలిసే అవకాశం కనిపిస్తోంది? ఈ లేఖను కూడా తీసుకెళ్లి సబ్మిట్ చేస్తే మద్దతు ఏదైతే కావాలో 118 మందికి సంబంధించిన బలం కనిపిస్తోంది, సంఖ్యాబలం కూడా. మరి గవర్నర్ దగ్గర నుండి ఎట్లాంటి రెస్పాన్స్ ని ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ధనలక్ష్మి, అనేక అవరోధాల తర్వాత విజయ్కి లైన్ క్లియర్ అని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే టీవీకే నేతలు వీసీకే నేతలతో జరిపినటువంటి చర్చలు ఫలించినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొన్ని డిమాండ్స్ ఉంచారు. సో ఆ డిమాండ్స్ అన్నీ కూడా విజయ్ మళ్ళీ ఒకసారి పునరాలోచించి వాళ్ళకి అడిగినటువంటి విధంగా కాకుండా ఒక డిప్యూటీ సీఎం మంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఆ మేరకు చర్చలు ఫలించినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే తిరుమావళం ఏదైతే టీవీకే పార్టీ నేతగా ఉన్నటువంటి అధవ అర్జున్కు ఒక లేఖ, అఫీషియల్ లేఖ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో గవర్నర్ ఇదే కోరుకుంటున్నారో, అఫీషియల్ లేఖ ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తనకి ఇవ్వాలి, ఖచ్చితంగా అది ఇస్తే తను ముందుకు వెళ్తానని చెప్పి కూడా గవర్నర్ చెప్పినటువంటి సందర్భం. సో ఇప్పుడు అఫీషియల్ లేఖ వచ్చింది కాబట్టి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిపిఐ, సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ, టీవీకే పార్టీ, సో అన్ని
కలిపితే కూడా 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దానికి మళ్ళీ గవర్నర్ని విజయ్ కలవబోతున్నారా, లేకపోతే ఆ పార్టీ నేతలతోనే లోక్ భవన్కి పంపించి గవర్నర్కి అందించే ప్రయత్నం చేస్తారా అనే విషయం క్లారిటీ రావట్లేదు. బట్ ఫైనల్గా విజయ్కి లైన్ క్లియర్ అవడంతో అటు టీవీకే నేతలంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు, అటు కార్యకర్తల్లో ఆనందోత్సవాలు నెలకొంటున్నాయి. సో అనేక చర్చలు అనేక సందర్భాల్లో అనేక పార్టీల మద్దతు కోరి సో అవి విఫలం కావడం సో విజయ్ని ఒక టెన్షన్ వాతావరణానికి తీసుకువెళ్ళిపోయింది. సో అతిపెద్ద పార్టీగా 108 స్థానాలు సాధించినటువంటి సంతృప్తి లేకుండా చేసింది విజయ్కి. సో అవన్నీ కూడా తెరపడి మొత్తం మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఒక శుభ పరిణామంగా చూస్తూ ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా కూడా విజయ్ ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, విజయ్ నేను అనే మాట ఎప్పుడు అనబోతున్నారనే ఉత్కంఠ తమిళనాడు వ్యాప్తంగా కంటిన్యూ అయింది. సో ఇప్పుడు దానికి తెరపడిందని చెప్పొచ్చు. నిన్న గవర్నర్ ని కలిసిన టైంలో విజయ్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన మద్దతు లేఖను కూడా తీసుకువెళ్లారు. ఆ మద్దతు లేఖలో క్లియర్ గా మద్దతు ఇస్తున్నట్టు లేకపోవడం, అందులోనూ స్టాలిన్ పేరును కూడా ప్రస్తావించడం, ఆ లేఖ రిజెక్ట్ అవటం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. తదుపరి పార్టీ కూడా మేము మద్దతు ఇవ్వట్లేదు అని తెలిపింది. ఇప్పుడు మరి మరోసారి 4వ వెళ్ళబోతున్నారు విజయ్, లేదంటే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా వెళ్ళి గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. మరి ఈసారైనా ఈ లేఖలో క్లియర్గా అన్ని మెన్షన్ చేయబడి ఉన్నాయా? మద్దతు తెలుపుతున్న అంశానికి సంబంధించి క్లియర్గా ఉందా అందులో? ఒకసారి రిజెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు సో దాంట్లో అటు టీవీకే పార్టీ కానీ విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా కూడా దాంట్లో మెన్షన్ చేయకపోవడము, ముఖ్యంగా దాంట్లో స్టాలిన్ పేరు ప్రస్తావించడము, అదే కాకుండానే గవర్నరు ద్వారా ఏర్పాటు చేయబోయేటువంటి ప్రభుత్వానికి తాను మద్దతు పలుకుతున్నట్టు చెప్పడం, అంటే టీవీకేకి ఎక్కడక్కడ మద్దతు పలుకుతున్నట్టు ఎక్కడ కూడా చెప్పినటువంటి సందర్భాలు అక్కడ ఆ లేఖలో లేదు. సో దానివల్లే గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేశారు, మళ్ళీ పర్మిషన్ నో అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. సో దాంతోనే మొత్తం ప్రమాణ స్వీకార ప్రక్రియ ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అలా కాకుండా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్తో ఆ లెటర్ ఎలా చేయాలి, సో గవర్నర్కి ఎలా ఇవ్వాలి, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లేఖలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో అందులో టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు, తమకు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇస్తున్నట్టు సో ఖచ్చితమైనటువంటి లెటర్లు అక్కడ గవర్నర్కి సబ్మిట్ చేశారు. సో అందులో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అబ్జెక్షన్స్ చెప్పలేదు అక్కడ గవర్నర్. సో నిన్నిచ్చినటువంటి ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రమే అబ్జెక్షన్ చెప్తూ కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ జాగ్రత్తలు తీసుకొని అటు వీసీకే పార్టీ కూడా సో స్పష్టమైనటువంటి ఒక లెటర్ని అయితే సిద్ధం చేసి టీవీకే పార్టీ నేత అదవ అర్జున్కి అందజేశారు. ప్రస్తుతం ఆయన ఆ లేఖ తీసుకొని విజయ్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే విజయ్ మాత్రం అటు టీవీకే కార్యాలయానికి వెళ్తున్నట్టయితే సమాచారం. అటు నుంచి ఏదైతే వీసీకే నేత కార్యాలయానికి వెళ్ళి ఆయనతో కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న గవర్నర్ కలిసిన తర్వాత అటు సిపిఐ సిపిఎం కార్యాలయానికి వెళ్ళి సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పేటువంటి ప్రయత్నం విజయ్ చేశారు. సో అటువంటి ప్రొసీజరే ఇవాళ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేత పళనిస్వామి ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహించారు ఎమ్మెల్యేలతో. తన నివాసంలోనే 30 మంది ఎమ్మెల్యేలతో భేటీ జరుపుతున్నారు. సో అందులో కీలకమైనటువంటి నేత షణ్ముగం మొదటి నుంచి కూడా టీవీకేకి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అటు పళనిస్వామిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా టీవీకేకి సపోర్ట్ చేస్తాము, ప్రభుత్వంలో మనం కూడా భాగస్వాములు అవుతాం అనేటువంటి విషయాన్ని చెప్తూనే వచ్చారు. బట్ అక్కడ పళనిస్వామి ఒప్పుకోకపోవడము, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా క్యాంపు రాజకీయాలకి తెరలేపడము, వాళ్ళంతా తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా చేజారకుండా కొన్ని కండిషన్స్ మేరకు అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి. బట్ ఇవాళ పళనిస్వామి ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి అటు షణ్ముగంతో పాటు ఏదైతే రాజు మరో ఎమ్మెల్యే, దాంతోపాటు కూడా భాస్కర్ అనేటువంటి మరో ఎమ్మెల్యే, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టినట్టయితే తెలుస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యేలు టీవీకేలోకి టచ్లోకి వెళ్ళినట్టయితే సమాచారం. అసలు విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ క్షణమైనా తాము అన్కండిషనల్గా మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు విజయ్కి ప్రస్తుతం ఆ ఒక్క ఎమ్మెల్యేలైతే చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విజయ్కి మద్దతు పెరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఒక్క మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడు దక్కుతుందా అనేటువంటి చూస్తున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు
కోకొల్లలుగా విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏం చేయబోతున్నాడు విజయ్? ఫర్దర్ గవర్నర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీ నేతలతోనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక క్లారిటీ తీసుకొని మళ్ళీ అక్కడ గవర్నర్ దగ్గర నుంచి వచ్చేటువంటి మాట ఏవైతే ఉందో దాని ప్రకారం నడుచుకునేటువంటి సందర్భం కనిపిస్తోంది. కాబట్టి ఇక గవర్నర్ అయితే మాత్రం అడ్డు చెప్పరనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే లిస్టు అడుగుతున్నారు మొదటి నుంచి, మెజారిటీకి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి లిస్టు కావాలి, దాంతోపాటు కూడా మీకు మద్దతు ఇచ్చేటువంటి లేఖ, అఫీషియల్ లెటర్ అనేది కావాల్సి ఉంటుందని చెప్పి కూడా గవర్నర్ కోరారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ సిద్ధమైంది కాబట్టి ఇక లైన్ క్లియర్ అయినట్టే అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు ఈ ఒక అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ టచ్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకొని గవర్నర్ని కలిసేటప్పుడు ఈ ఎమ్మెల్యే లిస్టు కూడా ఇవ్వబోతున్నారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి మ్యాజిక్ ఫిగర్లోనే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి మ్యాజిక్ ఫిగర్ సందర్భంగా అంటే 118కి సంబంధించి మాత్రమే ఇవ్వబోతున్నారనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అయితే ఉమా అంతా సజావుగా జరుగుంటే ఈరోజు టీవీకే పార్టీ అధినేతగా